హలో గైస్, నా పేరు మహిధర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు ఉండదు అని అయితే ఎక్స్పెక్ట్ చేసాం మనం. అంటే బేసిక్గా వాళ్ళు ఏంటంటే నామినేషన్లు కూడా చాలా లేట్గా పెట్టారు. అండ్ మనకి వెడ్నెస్డే నైట్ నుంచి మాత్రమే ఓటింగ్ అయితే అలౌ చేశారు. సో ఇంత జరిగింది కదా, ఇంకేముందలే ఈ వారం ఎలిమినేట్ చేయరు. పైగా ప్రతి కంటెస్టెంట్ అంటే ఏ కంటెస్టెంట్ డిజర్వ్డ్ కాదు, ఏ కంటెస్టెంట్ రిజర్వ్డ్ కాదు. అంటే మరీ అంటే ప్రాస కోసం వాడాను కానీ సరే, అది పక్కన పెట్టండి. ఎవరు అంత పర్ఫెక్ట్గా కూడా లేరు. అంటే ఇప్పుడు సో ఎవరికి సపోర్ట్ చేయాలి అనే దానికి నుంచి ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎన్నో కామెంట్లు కూడా చూస్తున్నాను నేను. ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేయాలో ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు లైక్ చేయండి అది ఇది అని చెప్పి వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఇంకా అలాగే ఉంది సిచ్యువేషన్. సో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కంటెంట్ ఇవ్వడం, ఫుటేజ్ ఇవ్వడం, యూనో ఎక్కువగా కనబడుతూ ఉండడం. ప్రతి ఒక్కరికి స్క్రీన్ స్పేస్ ఉంటుంది, అందరూ ఈక్వల్గానే ఉన్నారు అనే ఫీలింగ్ని అయితే తెప్పించడం ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. సో ఏ కంటెస్టెంట్ యూనో ఇప్పుడు ఈ కంటెస్టెంట్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇద్దరి మీద వచ్చింది. ఎవరి మీద? ఇప్పుడు మణికంఠ మీద, సోనియా మీద వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదు అనే దానికి రీజన్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. బట్ వేరే కంటెస్టెంట్ వెళ్ళిపోయారు. ఆ కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఆ కంటెస్టెంట్ ఎవరు అనే దానికి ముందు బేసిక్గా వీళ్ళు ముందు 2 ఏవీలు ప్రిపేర్ చేసుకున్నారు. ఒకటి బేబక్ ఏవి, ఇంకోటి పృథ్వీ ఏవి. సో అంటే ఓటింగ్లో వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళదైతే ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అయితే బేబక్ అయితే ఎలిమినేట్ అయిందనమాట. సో ఫైనల్గా బేబక్ అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అది కూడా ఫస్ట్ వీక్ నామినేషన్లోనే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లోనే. సో ఆవిడ నాకు టైం వచ్చినప్పుడు మాట్లాడతా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా, టైం వచ్చినప్పుడు చూపిస్తా అంది. చూసారా బేబక్క, టైం రాలే, టైం వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది అందుకే నిజంగా బిగ్ బాస్ హౌస్లో టైం రావడం అంటూ ఏముండదు. డెఫినెట్గా ప్రతి క్షణం బిగ్ బాస్ హౌస్లో రైట్ టైమే. సో అప్పుడే మాట్లాడాలి, ఎప్పుడైతే అప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది. సో చాలామందికి యూనో ఆవిడ రైట్ టైంలో రైట్ వేలో రియాక్ట్ అవ్వకపోవడం చాలామందికి నచ్చలేదు. డెఫినెట్గా ఆ పరంగా ఆవిడని చాలామంది సపోర్ట్ చేయలే. అంటే ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి ఇవే మైట్ బి రీజన్స్. ఇంకా అంతకుమించి ఇంకేమున్నాయి చెప్పండి. ఆవిడ మంచి ఆవిడ, అది తెలుస్తుంది ఆ విషయం. సో ఆ మంచితనం ఎక్కువైపోవడం కూడా చాలామందికి నచ్చలేదేమో. అయితే మీరు మాట్లాడట్లేదు 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 అంటున్నారని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఇంకొంచెం స్ట్రిక్ట్గా మారిపోయింది. బేసిక్గా శేఖర్ భాష ఒకసారి ఇదే పాయింట్ కోసం చెప్పాడు. ఏమనంటే నబీల్తో మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పుడు సోనియా అందంట, నీ వాయిస్ బయటికి రావట్లేదు, నీ వాయిస్ బయటికి రావాలి, చూసుకో కొంచెం అని చెప్పిందంట. సో దాని గురించి నబీల్ అంటూ నేను కొంచెం వాయిస్ పెంచాలా, ఎక్కువ మాట్లాడాలా, గట్టిగా మాట్లాడాలా అంటే శేఖర్ భాష అన్నప్పుడు లేదు, ఇప్పుడు నువ్వు నీలా ఉంటేనే బెటరు. ఇప్పుడు అంతెందుకు బేబక్ ఉంది, ఆవిడలా ఉండకుండా అందరూ వాయిస్ రేజ్ చేయాలి, వాయిస్ రేజ్ చేయాలి అన్నారని చెప్పి ఆవిడ ఏం చేసింది, కంప్లీట్గా స్ట్రిక్ట్గా మారిపోయి ఎక్కువ రైజ్ చేసేస్తుంది వాయిస్. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంది, కమాండింగ్ అయిపోయింది అప్పుడు. అండ్ అది కరెక్ట్ కాదు కదా. సో అలా వద్దు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడు అంతే, ఆ మూమెంట్లో నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అంతే అని చెప్పాడు. సో ఇది కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. డెఫినెట్గా ఇప్పుడు ఒకసారి కుకింగ్ అనడం, అండ్ ఒకసారి కుకింగ్ అని మళ్ళీ ఇంకోసారి కుకింగ్ చేయడం, అండ్ వేరే వాళ్ళని ఏం లేదు, ఒక ఆమ్లెట్ వేసుకుంటాను, అది కూడా వాళ్ళ ఎగ్ వేసుకుంటానన్నా వద్దనడం, ఇట్లాంటివి కూడా జరిగాయి కదా. సో మైట్ బి ఇవే రీజన్స్ అనుకుంటున్నాను. ఇంకా ఆవిడ ఎలిమినేషన్ అంటే ఆవిడకి ఓటింగ్ పడడానికి పెద్దగా స్కోప్ లేదు. సో డెఫినెట్గా బేబక్క, పృథ్వీ, సోనియా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉందని ఆల్రెడీ అనుకున్నాం మనం ఇంతకు ముందే. నిద్ర చేస్తుంది ఏమనుకోవద్దు. అంటే ఇంకా పొద్దున్న లెగ్గానే ఇంకా అప్డేట్ వచ్చింది, అప్డేట్ రాగానే వీడియో చేస్తున్నా అంతే ఇంకా. సో అంటే ఇదే అర్థమైంది సిచ్యువేషన్ అయితే. సో బేబక్క డిజర్వ్స్ టు బి ఇన్ ద హౌస్, ఎంతో కొంత అట్లీస్ట్ ఇంకొక వారం అయినా సరే. బట్ ఇంకా తనైతే వెళ్తోంది. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బేబక్ ఎలిమినేట్ అయిపోతుంది. కుకింగ్ టీంలో ఉన్నదే ముగ్గురు, నిఖిల్, మణికంఠ, బేబక్క. ఇప్పుడు ఏం చేస్తారు? బేబక్క కూడా వెళ్ళిపోయింది. మ్యాక్సిమం వంటలన్నీ హ్యాండిల్ చేసేది ఆవిడే, అలాంటిది ఆవిడే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిఖిల్ ఎంతకైనా వండుతాడు, మణికంఠాక ఏమీ రాదు. మణికంఠకి ఏంటంటే అపరిచిత యాంగిల్స్ చూపించడం అయితే వచ్చు.
రామం అయిపోయింది, రెమో అయిపోయింది, అపరిచితుడు అయిపోయింది. ఈ 3 చూపించడం అయితే వచ్చు ప్రస్తుతానికి. కుకింగ్ అయితే రాదు. సో, నిఖిల్ ఒక్కడే ఎంతకని వండుతాడు అప్పుడు? మరి ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో ఎట్లా చేంజ్ చేస్తారు? ఏందో చూడాలి మరి ఇంకా. అది చాలా పెద్ద టాస్క్ అది. అయితే ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు మనం వీళ్ళెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. అంటే నేను అనుకోలేదు. బట్ చాలా వరకు కామెంట్ సెక్షన్ చూసి చెప్తున్నాను నేను. సో, మణికంఠ గాని, సోనియా గాని వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా ఎళ్ళిపోవాలని చాలామందైతే కోరుకుంటున్నారు. సో, మరి అలాంటప్పుడు వై నాట్ సోనియా? వై నాట్ మణికంఠ? అంటే వాళ్ళిద్దరు ఎందుకెళ్ళలేదు? నాగమణికంటకి ఏంటంటే డెఫినెట్‌గా ఎమోషనల్ ఆ సింపతి ఏదైతే తను ట్రై చేశాడో సింపతికి అది కొంతవరకు వర్కౌట్ అయింది. అట్‌లీస్ట్ ఒక 100లో 80 మంది తను సింపతి ట్రై చేస్తున్నాడు అన్నా సరే, చిరాకేస్తుంది తనను చూస్తుంటే అన్నా సరే, 100లో 20 మంది మాత్రం డెఫినెట్‌గా తన పాయింట్‌ని యాక్సెప్ట్ చేశారు. అండ్ మనిషి ఎన్ని కష్టాలు పడొచ్చాడు అనే పాయింట్‌లో ఉన్నారు. సో, తనని యాక్సెప్ట్ చేశారు. సో, ఇది జరిగింది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో, అది మ్యాటర్ అనమాట. సో, డెఫినెట్‌గా మణికంఠకి ఆ సింపతి వర్కౌట్ అయింది. ఆ 20 ఓట్లు పడ్డాయి. అవి చాలు. 100కి 20 మంది ఓకే అనుకుంటే ఇంక చాలు కదా! ఇంకేం కావాలి? సో, అందువల్ల ఏంటంటే కొన్ని వారాలు సర్వైవ్ అయిపోతారు ఇలాగే. బట్ ఇంక ఫర్దర్‌గా ఇది ఎక్కువ రోజులు రాదులెండి. ఎందుకంటే నాకు తెలిసి మణికంఠ టాస్కుల్లో గాని, మిగతా వాటిలో గాని అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఏం కనబడట్లేదు కాబట్టి, సో, ఫర్దర్‌గా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనబడట్లేదు. బాగా నిద్రొచ్చేతుంది. అంటే అంత చాలా సేపు పడుకున్నా ఆఖరికి. రాత్రి 12:30 నుంచో ఎందుకో 12:30కి ఎందుకో పడుకున్నా. 10:30కి లేచా. పంది పడుకున్నట్టు పడుకున్నా. అయినా నేను ఇంకా నిద్ర తీరలేదు నాకైతే. సర్లేండి అది వేరే విషయం గానీ, అయితే సో, ఇప్పుడు మరి సోనియా ఎందుకెళ్ళలే? బేసిక్‌గా చాలా చోట్ల సోనియా ఓటింగ్ లిస్ట్‌లో ఉంది. అంటే మనకు కనబడిన దాని ప్రకారం అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్‌లో సోనియా ఓటింగ్ అయితే చాలా గట్టిగా లిస్ట్‌లో అయితే ఉంది. ఎందుకలా సోనియా ఓటింగ్ లీస్ట్‌లో ఉంది? సో, అది హ్మ్, మనం ముందుగా అనుకున్నదేంటి? తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా ఎవరికీ ఎక్కలేదు అని జెప్పి. అయితే సోనియాని కావాలనే సేవ్ చేశారా అనే పాయింట్ గూడా ఒస్తోంది. అంటే బేసిక్‌గా ఫర్దర్‌గా తన నుంచి మంచి ఫుటేజ్ ఒస్తది, మంచి కంటెంట్ ఒస్తది. సో, తను ఉండాలి అనే బేసిస్ మీద సేవ్ చేశారంటే లేదేమో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఫ్రైడే ఎపిసోడ్ అయింది గదా! ఫ్రైడే ఎపిసోడ్ రోజు సోనియాకి బాగా ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బేసిక్‌గా 'యష్మి' టీమ్ అంతా గూడా ఓవర్ యాక్షన్ చేసింది యాక్చువల్‌గా. ఫుల్లు. 'శేఖర్ భాష' గూడా చేశాడు కొంత అతి జెన్యూన్‌గా చెప్పాలంటే. సో, ఆ టైంలో అంటే కొంత బట్ ఒకటి ప్లేట్ల విషయంలో డెఫినిట్‌గా 'శేఖర్ భాష' మాట్లాడారు. అంటే ఆ జ్యూసులు అవన్నీ పట్టుకొని డాన్స్‌లేయడాలు అయన్నీ కొంచెం అతయినా కూడా, ఆ ప్లేట్ల విషయంలో మాత్రం 'శేఖర్ భాష' డెఫినిట్‌గా చాలా మాట్లాడారు. అంటే ఆ తర్వాత కూడా లైవ్ వచ్చింది కదా చాలా సేపు. సో, అందులో ఆయన చెప్తూ ఉన్నాడు క్లియర్‌గా. ఇక మన ప్లేట్ వాళ్ళు కడగడం ఏంటి అది బేసిక్ థింగ్ అదే మన ప్లేట్‌లో మనమే కడుక్కోవాలి. నా ప్లేట్ అయితే నేను కడుక్కుంటా అని చెప్పి ఆయన చెప్పేసాడు. వేరే వాళ్ళేమో ఒక పూట చూద్దాం, ఒక రోజు చూద్దాం ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నారు లైవ్‌లో. సో, బట్ 'శేఖర్ భాష' అయితే మాత్రం నేనే క్లీన్ చేసుకుంటా అని చెప్పేసాడు. సో, డెఫినిట్‌గా తను కొంతవరకు బెటర్. అండ్ సోనియా ఏం చేసిందంటే తెలివిగా, ఈవెన్ వాళ్ళందరూ అతి చేస్తున్న టైంలో కూడా మీరు బాగా గమనిస్తే, సోనియా జస్ట్ క్యాజువల్ సెలబ్రేషన్. క్యాజువల్‌గా కూర్చుంది. కొంచెం నవ్వుతూ ఉంది. అంతే తప్ప ఎక్కడ కూడా అతి చేయలే. బట్ 'యష్మి', 'ప్రేరణ', 'పృథ్వీ' ఇంకొకరెవరు వాళ్ళ దాంట్లో 'శేఖర్ భాష' కాదు. ఏందో టక్కన పేర్లు కూడా గుర్తురావు. వాళ్ళు మొత్తము ఎంతమంది? ఆళ్ళైదుగురు. వాళ్ళైదుగురు ఉన్న చోట వీళ్ళు మళ్ళీ అంటే సోనియా గూడా వచ్చి చేరింది గదా! సో, ఎవరు మొత్తానికి సోనియా డెఫినిట్‌గా అక్కడైతే ఎస్కేప్ అయ్యింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ టూ మచ్ ఎంజాయ్‌మెంట్, టూ మచ్ సెలబ్రేషను అదంతా కూడా అభయ్ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేశారు గదా! సో, ఇట్లా కూడా జరిగింది ఈళ్ళంతా కూడా. బట్ సోనియా అక్కడ ఏంటంటే ఓవర్ యాక్షన్ చేయకుండా తప్పించేసుకుంది. సింపుల్‌గా ఉండిపోయింది. సో, అది తనకి బాగా ప్లస్ అయింది. తనకి బాగా అడ్వాంటేజ్ అయిందక్కడ. సో, ఆ అడ్వాంటేజ్ ఓటింగ్‌లో పడుండొచ్చు. చూడు ఆ టీమ్‌లో చేరి తనకు అన్ని ప్రివిలేజెస్ ఉన్నా కూడా గర్వం చూపించలేదు ఎక్కువ. నార్మల్‌గా ఉంది. ఆ పాయింట్ అయితే చాలా మందికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. చాలా మందికి నచ్చి ఉండొచ్చు. సో, ఆ టైంలో ఓటింగ్ పడి ఉండొచ్చు. సో, అట్లా సేవ్ అయ్యి ఉండొచ్చు. లే లేదంటే 2 మైట్ బీ తనుంటే ఫుటేజ్ వస్తది, కంటెంట్ వస్తదనే బేసిస్ మీద తనని ఉంచుండొచ్చు. అట్లా కూడా జరగచ్చు. సో, అదనమాట సిట్యుయేషను. సో, ఎనీహౌ బేబక్కయితే ఎళ్ళిపోయింది. అబ్బా! సో, ఎనీహౌ బేబక్కయితే ఎళ్ళిపోయింది.
ఇంక ఇప్పుడు అక్కడ ఎలా మేనేజ్ చేస్తారో చూడాల్సి ఉంటదనమాట సిట్యుయేషన్. సో, ఆవిడ టైం వచ్చినప్పుడు మాట్లాడతా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా అన్నది. నేను అప్పుడే అన్నాను, "ఎప్పుడు మాట్లాడతావు అక్క 160 రోజునా?" అన్నాను నేను. ఆవిడకి 160 రోజు కాదు, ఏడో రోజే మాట్లాడాల్సిన పరిస్థితొచ్చేసింది ఆవిడకి. ఎనీహౌ ఇప్పుడు హౌస్‌లో కుకింగ్ అయితే ఇంకా కష్టమైన టాస్క్. బేసిక్‌గా ఈసారి వంట విషయంలోనే వాళ్ళకి ఛాలెంజ్ పెట్టాలని అనుకున్నాడో ఏందో బిగ్ బాస్. ఇక చూడాలి. ఎందుకంటే ఈసారి ఇప్పుడు ఆవిడ కూడా లేదు కాబట్టి ఇంకా వరస్ట్‌గా తయారవుతది ఆ సెక్షను. ఆ! ఇంకా డెఫినిట్‌గా ఇంక అప్పుడు సీత కూడా లేదు. సీత కూడా కుకింగ్‌లో లేదు. ఎందుకంటే ఇప్పుడు సీత కుకింగ్‌లో ఎందుకుంటది? ఇప్పుడు ఆల్రెడీ యుటెన్సిల్స్ డిపార్ట్‌మెంటు అన్నీ వాళ్ళకి అప్పజెప్పారు. 5 డిపార్ట్‌మెంట్లు అప్పజెప్పారు. బెడ్‌రూమ్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, బాల్కనీ క్లీనింగ్. గార్డెన్ క్లీనింగ్ అదే బాల్కనీ కాదు. గార్డెన్ క్లీనింగ్. ఈ 5 ఇచ్చారు. ఇంకా మరి సీత కూడా ఇన్వాల్వ్ కాదు. ఎవ్వరు ఇన్వాల్వ్ కారు. అప్పుడేం జేస్తారు? డెఫినిట్‌గా చచ్చినట్టు ఈళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు 'యష్మి' టీమే. అది. సో, ఇంకా ఏమో ఏదో చేసాడు మొత్తానికి బిగ్ బాస్. సో, ఫర్ మీ 'బేబక్' ఎలిమినేషన్ ఈజ్ ఫెయిర్. ఓటింగ్ ప్రకారంగానే జరిగింది. నేనైతే అదే నమ్ముతున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఫెయిర్ ఎలిమినేషనా? అన్‌ఫెయిర్ ఎలిమినేషనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. బాగా నిద్రొచ్చేస్తుంది. అందుకే ఆవలింతలు ఏమనుకోవద్దు. సో, థాట్స్ గైస్ దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.